మనం చేసే మంచి చెడులే మనకు తిరిగి వస్తాయన్నది జనం నమ్మకం. మంచి జరిగితే సంతోషం, అదే చెడు జరిగితే మాత్రం పిల్లి ఎదురొచ్చిందని కాకి అరిచిందని కారణాలు వెతుకుంటూ ఉంటారు. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశామని ఆలోచిస్తూ ఉంటారు. ఎలక్షన్ తర్వాత కొంతమంది లీడర్లు అదే పనిలో ఉన్నారు. ఓ జిల్లాలో లీడర్లు మాత్రం చిదంబర రహస్యం కనిపెట్టేశామని ఫీల్ అవుతున్నారు. తన ఓటమికి కారణం తెలుసుకున్నారంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హన్మకొండలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ తోనే మాజీ మంత్రికి అన్యాయం జరిగిందట. మంత్రి కాగానే ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నే క్యాంప్ ఆఫీస్ గా చేసుకున్నారు ఎర్రబెల్లి. ఈ బిల్డింగ్ కు వాస్తు లేకనే తాను ఓడిపోయినట్లు సన్నిహితులకు చెప్తున్నారట. వాస్తవానికి ఈ భవనంలోకి అడుగు పెట్టినప్పుడు దయాకర్ రావు కొన్ని వాస్తు మార్పులు చేయించుకున్నారట. అయినా ఆయన్ను వాస్తు దోషం వీడలేదట. హన్మకొండలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లోని ఎర్రబెల్లి కంటే ముందు మధుసూదనాచారి ఉన్నారు. ఆయన స్పీకర్ కాగానే ఈ గెస్ట్ హౌస్ నే క్యాంప్ ఆఫీస్ గా వాడుకున్నారు. స్పీకర్ గా ఉన్నన్ని రోజులు ఇక్కడి నుంచే వ్యవహారాలు నడిపించారు. 2014 నుంచి 2018 వరకు ఇదే అతిథి గృహంలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో అంతటా బీఆర్ఎస్ గాలి ఉన్నా భూపాలపల్లిలో మధుసూదనాచారి ఓడిపోయారు. తన ఓటమికి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కు వాస్తు లేకపోవడమే కారణమని ఆయన కూడా అప్పట్లో తన సన్నిహితులతో చెప్పుకున్నారట. పొలిటికల్ కెరియర్ లో ఓటమి లేని ఎర్రబెల్లికి ఈసారి పాలకుర్తిలో పెద్ద దెబ్బే పడింది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎదురు లేదనుకున్న ఎర్రబెల్లిని గెస్ట్ హౌస్ వాస్తు లోపమే దెబ్బతీసిందని నేతలు కార్యకర్తలు చెప్పుకుంటున్నారట. ఇప్పుడంతా ఆ గెస్ట్ హౌస్ చుట్టే చర్చ నడుస్తోందట. ఏ నలుగురు కలిసినా దీని వాస్తుపైనే మాట్లాడుకుంటున్నారట. ఇప్పుడు గెలిచిన ప్రజాప్రతినిధులు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ అంటేనే హడలిపోతున్నారట. ఆ నోట ఈ నోట వాస్తు విషయం లీడర్ల చెవిలో పడ్డదట. ఆ గెస్ట్ హౌస్ లో అడుగు పెట్టేందుకు భయపడుతున్నారట. ఈ మధ్య కొత్తగా గెలిచిన ఓ ఎమ్మెల్యే సేద తీరేందుకు ఈ గెస్ట్ హౌస్ లో అడుగు పెట్టాడట. ఇంకేముంది, వాస్తు విషయం ఎమ్మెల్యేకు చెప్పారట నేతలు కార్యకర్తలు. క్షణంలో గెస్ట్ హౌస్ ఖాళీ చేసి వెళ్లిపోయారట ఆ ఎమ్మెల్యే. వాస్తు పేరుతో హన్మకొండలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందట. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరూ వెళ్తలేరట. ఒకప్పుడు మంత్రులు ప్రజాప్రతినిధుల రాకతో నిత్యం జనంతో కలకల్లాడిన భవనం ఇప్పుడు వెలవెలబోతుందట.